వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అండ్ హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటున్నారు. బట్ ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎటువంటి క్వాలిటీ ఫుడ్, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం కాంబినేషన్లో యూస్ చేయాలని మాత్రం మన హెల్దీ అండ్ టేస్టీలో ఎవ్రీడే చెప్తుంటాము. అని ఒక కొత్త థీమ్తో కూడా వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా హెల్దీ ఫుడ్ ఇప్పుడు అందరూ తీసుకుంటున్నారు. ఆన్ యావరేజ్ కొంచెం జంక్ ఫుడ్ అనేది తగ్గించారు. పిల్లలకు కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ అయింది. బట్ ఏంటంటే ఎవ్రీడే మనము ఎటువంటి కాంబినేషన్స్ యూస్ చేస్తే ఇంకాస్త న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది డే టు డే లైఫ్లో మీట్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. సో మనం ఎవ్రీడే మన డైట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, కాయగూరలు కానీ, ఫ్రూట్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవాలి. బట్ ఎవ్రీడే మనకు ఆకుకూరలు తినడం కుదరదు అండ్ అలాగే చాలామందికి నచ్చదు. కాబట్టి ఏదైతే మనం నార్మల్ వెజిటేబుల్స్ కుక్ చేస్తామో అందులోనే మనం గ్రీన్ లీఫీ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో అలా కాంబినేషన్స్గా యూస్ చేయొచ్చు. అండ్ అలాగే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏదైతే మన రైస్ కానీ, మైదా కానీ ఉంటుందో అది మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మిల్లెట్స్ కానీ, గోధుమలతో కానీ స్వాప్ చేసుకోవాలి. సో ఇలా కాంబినేషన్స్ యూస్ చేయడం కానీ, స్వాప్ చేసుకుంటూ ఉండడం కానీ జరిగితే మనం హెల్తీ డైట్ రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం. ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి బార్డర్ లైన్ డయాబెటీస్. సో ఎప్పుడైతే మనము చెకప్స్ చేసుకుంటూ ఉంటాం, ఎవరైతే డయాబెటిక్ ఉంటారో వాళ్ళు ఆల్రెడీ డైట్లో ఉంటారు. బికాజ్ వాళ్ళకి అదొకటి అలవాటు అయిపోతుంది. అండ్ అలాగే లైఫ్ స్టైల్ మ్యాక్సిమం ఇప్పుడు అందరూ లీడ్ చేస్తూ ఉన్నారు. బట్ అప్పుడే స్టార్టింగ్లో ఎవరికైతే డెనోవో డయాబెటిక్ అంటే కొత్తగా డయాబెటీస్ అనేది వచ్చిందో మోస్ట్లీ మనము HbA1c టెస్ట్ ద్వారా అదే తెలుస్తుంది. సో 6.5 to 7.1 ఈ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి 2 years వాళ్ళు కరెక్ట్గా డైట్ ఫాలో అవుతే కనుక ఆ షుగర్ అనేది మనం రివర్స్ చేయొచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా డైట్ ఫాలో అవుతే వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అండ్ అలాగే రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇవాళ వాళ్ళ కోసం ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ ఇడ్లీ. మిల్లెట్స్ ఇడ్లీ. వావ్. సో యూజువల్గా ఇడ్లీ చాలా మందికి ఇష్టం ఉండదు, బ్లాంట్గా చేసుకుంటాం. బట్ మనం చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ కూడా చేసుకున్నాం. మిల్లెట్తో కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తుంది, యంగ్స్టర్స్లో కూడా బార్డర్ లైన్ డయాబెటీస్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇంకా ఓవర్ కాన్షియస్ అయిపోయారు. అటువంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ ఈ రెసిపీస్ హెల్ప్ అవుతాయి. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొర్రలు అండ్ రాగులు రెండు యూస్ చేస్తున్నాం. సో ఇన్స్టెంట్గా చేసుకోవచ్చా? చాలా వరకు ఇడ్లీ అంటేనే కొద్దిగా పులిసిన తర్వాత చేసుకుంటే ఇడ్లీ బాగుంటుంది అంటారు. సో ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే మిల్లెట్స్ యూస్ చేస్తామో ఇక్కడ జస్ట్ మనం కొర్రలు అండ్ అలాగే రాగి యూస్ చేస్తున్నాం. ఇంకా అరికలు కానీ, సామలు కానీ ఇలాంటివి కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు నార్మల్ ఇడ్లీస్ తీసుకోకూడదా? దాని బదులు ఇలా రీప్లేస్ చేసుకుంటే బెటర్ అంటే అది ఏదైతే మనకు ఇడ్లీ పిండి, ఇడ్లీ రవ్వ ఏదైతే ఉంటుందో అది మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ కింద వస్తుంది. ఏదైనా సరే మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్తో స్వైప్ చేసుకోవాలి. కాబట్టి మిల్లెట్స్లో ఇంకొకటి మనకు గ్లైసమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్కువగా తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఎందులో అయితే ఉంటుందో అది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్గా మనం స్టీమ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఓకే, సో సో ఇప్పుడు మనం నానబెట్టిన మిల్లెట్స్ మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, స్పూన్ అనేది ముందుగా కొర్రలు వేసుకుంటున్నాం. సో మనం ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవాలా కొర్రలు అండ్ రాగులు? ఈక్వల్గా తీసేసుకోవచ్చు. ఎవరికైతే ఐరన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు రాగి ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. కొర్రలు అలాగే రాగి ఇది కూడా మనం నానబెట్టామన్నమాట. ఇది ఇప్పుడు మనం మిక్సీ పట్టేస్తాం. సో లైట్గా వాటర్ వేసుకుంటాం. సో పర్ఫెక్ట్గా మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నాం. ముందుగా కొంచెం నూనె, సో మెయిన్ ఏంటంటే పోపునే ఎక్కువ కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ చక్కగా క్యారెట్స్ కూడా తీసుకొచ్చేస్తారు, ఇంకా కాస్త ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడానికి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు కొంచెం, అలాగే శనగపప్పు కూడా కొంచెం, కరివేపాకు, ఇందులోనే కొంచెం ఇంగువ కూడా, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ కూడా, క్యారెట్స్. ఇడ్లీ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటాం, బట్ చాలా మంది నైట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటాం టిఫిన్స్. సో అలాంటప్పుడు ఈ ఇడ్లీ బెటర్ అంటారు, అంటే మిల్లెట్స్ చేసాం కాబట్టి. సో మార్నింగ్ మనం నార్మల్గా డైట్ స్టార్ట్ చేయడమే ఫైబర్ ఫుడ్తో చేస్తూ ఉండాలి. అండ్ అలాగే డిన్నర్లో కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం బెటర్. సో మనకు రాగి అండ్ అలాగే కొర్రల్లో రెండు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి డిన్నర్లో కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీ. ఓకే, సో చక్కగా పోపు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిలో కొంచెం ఫ్రూట్ సాల్ట్, అలాగే కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ పోపు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకుందాం. సో కలుపుతూ నేను స్టీమర్ కూడా అటువైపు షిఫ్ట్ చేసేసి. ఓకే, అలాగే ఇడ్లీ ప్లేట్కి మనం ఆయిల్ కూడా గ్రీస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఇడ్లీస్ వేసేసి సో ఎలాగో స్టీమ్ చేయాలి కాబట్టి, సో యూజువల్గా స్టీమింగ్ ప్రాసెస్, ఆ కుకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం హెల్దీ వేలో ఉంటుంది. సో ఎన్ని ఇడ్లీస్ తీసుకోవచ్చు? సో ఇది వచ్చేసి మనము 3 to 4 ఇడ్లీస్ తీసుకోవచ్చు. అండ్ చాలా మందికి 2 to 3 ఇడ్లీస్ కూడా ఎనఫ్ అయిపోతాయి. బికాజ్ మన మిల్లెట్స్ ఏదైతే ఉంటుందో ఫైబర్ ఎక్కువగా ఉండడం ద్వారా త్వరగా ఫిల్లింగ్నెస్ అనేది అనిపిస్తుంది. పల్లవి ఒకసారి చూద్దాం, మరి ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. సో మరి సర్వ్ చేసుకుందాం. ఓకే, సో చాలా సాఫ్ట్గా కూడా ఉంది, పర్ఫెక్ట్గా స్టీమ్ అయిపోయాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? మిల్లెట్ ఇడ్లీస్ రెడీ అయిపోయాయి. టేస్టీ మిల్లెట్ ఇడ్లీస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిల్లెట్స్ ఇడ్లీస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన రాగులు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఇంగువ చిటికెడు, పచ్చిమిర్చి కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఫ్రూట్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పెరుగు
2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత. మిల్లెట్స్ ఇడ్లీస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన కొర్రలు, నానబెట్టిన రాగులు వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న కొర్రల బౌల్లో ఫ్రూట్ సాల్ట్, కొద్దిగా ఉప్పు, పెరుగు, వేయించుకున్న పోపు మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కి నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీలా వేసుకొని ఆవిరి మీద ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్స్ ఇడ్లీస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, సో మంచి టెక్స్చర్ అయితే వచ్చింది. అండ్ ఏవైతే మనము కొర్రలు యూజ్ చేసామో, రాగులు యూజ్ చేసామో, పర్ఫెక్ట్ టేస్ట్. కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎస్పెషలీ పోప్ వేసాము, క్యారెట్స్ కూడా వేసుకున్నాము, ఆల్ టుగెదర్ చక్కగా బ్లెండ్ అయిపోయాయి అనమాట. ఇడ్లీస్ కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. సో అన్ని మిల్లెట్స్తో కంపేర్ చేస్తే ఏంటంటే రాగి మనకు కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. చాలా మందికి ఆ రాగితో చేసుకున్నది చాలా ఇష్టం. సో అలా బ్లాండ్గా ఉండకుండా అండ్ దట్టు మనం పోప్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా వచ్చింది. ఓకే, సో ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది. సో మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ బ్రోకోలీ పాస్తా. సో మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో పాస్తా అంటేనే అందరి ఫేవరెట్. సో గార్లిక్ ఆ ఫ్లేవర్ కూడా అందరికీ ఇష్టము. బ్రోకలీ కొంతమంది ఇష్టంగా తింటారు, కొంతమంది హెల్త్ కోసం తింటారు, బట్ ఏదేమైనా కంపల్సరీ తీసుకుంటున్నారు ఈ మధ్య. సో చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో గార్లిక్, బ్రోకలీ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తారు. సో ఎందుకంటే ఫ్లేవర్ మష్రూమ్స్ అండ్ పాస్తా కాంబినేషన్ కూడా చాలా మందికి ఇష్టం యాక్చువల్గా. సో నిజంగానే బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామంది ఏంటంటే అమ్మో ఇంకా డైట్ స్టార్ట్ చేసేయాలి అని ఒక భయం ఉంటుంది. ఇంకా అన్ని బ్లాంట్కి తీసుకోవాలేమో, షుగర్స్ తినకూడదు అనేదే వాళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొంచెం ఇలా పాస్తా కానీ, పాస్తా కూడా వీట్ పాస్తా, హోల్ వీట్ పాస్తా యూస్ చేస్తాం. పర్ఫెక్ట్ కాంబినేషన్. సో స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం నూనె, సో ఇలా హోల్ వీట్ పాస్తాతో చేసుకున్నప్పుడు వీక్లీ ఎన్ని టైమ్స్ పాస్తా చేసుకోవచ్చు? సో ఇది వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ ఇక్కడ వెజీస్లో వచ్చేసి మనం ఓన్లీ బ్రాకలీ అండ్ మష్రూమ్ యూజ్ చేస్తాం. అది కాకుండా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజీస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత వెల్లుల్లి, సో యూజువల్గా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ ఇలా బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటి ఎవ్రీడే? సో తప్పనిసరిగా వాళ్ళు ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. లైక్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, బీన్స్ కానీ, సాలడ్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఎవ్రీడే ఉంటే కనుక వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కానీ, లేదంటే కాన్స్టిపేషన్ కానీ, వెయిట్ గెయిన్ కానీ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత బ్రాకలీ వేద్దాం. ఓకే, సో ఈ మధ్య డయాబెటీస్ చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది, జువెనైల్ డయాబెటీస్ అంటున్నారు. రీజన్స్ ఏంటి అసలు? సో రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం, లేదంటే ఎక్సెస్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వడం. అండ్ దాంతోపాటు జనరేషన్స్ ద్వారా కూడా రావచ్చు. లైక్ సో గెస్టేషనల్ డయాబెటిక్ ఉన్నప్పుడు మదర్కి అది బేబీ కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే ఫ్యామిలీస్ జనరేషన్ నుంచి ఎవరికైతే ఉంటుందో సో అది కూడా బేబీ వైస్ ఎక్కువగా ఉండొచ్చు. అవును. సో నెక్స్ట్ ఆ తర్వాత మష్రూమ్స్ కూడా. సో చాలా మంది పాస్తా బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటూ ఉంటారు. మరి అది బ్రేక్ఫాస్ట్ గా మాత్రమే తీసుకోవచ్చా, నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చా పాస్తా? ఏదైనా సరే మనము హోల్ వీట్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది
తక్కువ గ్లైసమిక్ ఇంటేక్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం రైస్తో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది, బట్ మరీ 0 లెవెల్లో ఉండదు. కాబట్టి వాళ్ళు స్నాక్ టైంలో కానీ లేదంటే ఎప్పుడైనా సరే కొంచెం లంచ్ టైంలో అలా ప్రిఫర్ చేయొచ్చు. డే స్టార్టింగ్ అండ్ అలాగే డే ఎండింగ్ వచ్చేసి మనము మిల్లెట్స్తో లేదంటే బాయిల్డ్ వెజిటబుల్స్తో చేయడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఆ తర్వాత కొంచెం ఉప్పు, చాలా మంది కూడా ఇలా కూడా తీసేసుకుంటుంటారు. Yes, చాలా ఇష్టంగా తింటారు ఈ కాంబినేషన్ యాక్చువల్గా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం పెప్పర్ కూడా వేసేసుకుందాం, కొంచెం క్రష్ చేసుకుందాం, మిరియాలు, సో వావ్, చక్కగా ష్రింక్ కూడా అయిపోయింది. Yes. సో నెక్స్ట్ కొంచెం బేసిల్ లీవ్స్ యాడ్ చేద్దాం. సో ఇది ఫ్లేవర్ ఇంకా ఎక్కువగా ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన హోల్ వీట్ పాస్తా. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్లీ కొంచెం మన మిక్స్డ్ హర్బ్స్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అరోమా అయితే పర్ఫెక్ట్ అండ్ ఎక్సలెంట్ గా వస్తుంది. మరి రెడీ అయిపోయినట్టేనా మనకు? ఇలా గార్లిక్ బ్రోకలీ పాస్తా రెడీ అయిపోయింది. ఓకే, యమ్మీ యమ్మీ గార్లిక్ బ్రోకలీ పాస్తా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. గార్లిక్ బ్రోకలీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 4, బ్రోకలీ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాలు 1 టేబుల్ స్పూన్, బేసిల్ ఆకులు 2, ఉడికించిన హోల్ వీట్ పాస్తా 1 కప్పు, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్. గార్లిక్ బ్రోకలీ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, బ్రోకలీ, మష్రూమ్స్ తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో దంచిన మిరియాలు, బేసిల్ ఆకులు, ఉడికించిన హోల్ వీట్ పాస్తా, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గార్లిక్ బ్రోకలీ పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఎక్సలెంట్గా ఉంది. ఏంటంటే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసాం, బట్ చాలా టేస్టీగా కొద్దిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేసే వేసాం. బ్రోకలీ కావచ్చు, మష్రూమ్స్ కావచ్చు, పైన వేసిన హర్బ్స్ అండ్ పెప్పర్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ కాంబినేషన్లో పాస్తా యాడ్ చేసాం. పాస్తా అందరి ఫేవరెట్, దట్టు హెల్దీ పాస్తా కాబట్టి కాస్త టేస్ట్ని ఎన్హాన్స్ చేసింది. సో పర్ఫెక్ట్గా ఉంది. బ్రాక్లీ కానీ మష్రూమ్ కానీ ఇవి మనం రెగ్యులర్గా యూస్ చేయం. సో ఎప్పుడైతే మనం ఇలా కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటామో, సో అలాంటి టైంలో మనము పాస్తా కానీ కొంచెం లేదంటే హోల్ వీట్ నూడిల్స్ లేదంటే మిల్లెట్ నూడిల్స్ ఈ కాంబినేషన్లో యూస్ చేస్తే వాళ్ళు స్నాక్స్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. నిజంగా చాలా బాగున్నాయి. ఇడ్లీస్, మిల్లెట్ ఇడ్లీస్ కొంచెం డిఫరెంట్గా చేసాం అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్గా చేసాం. 2 టేస్ట్ వైజ్ అయితే పర్ఫెక్ట్. మరి హెల్త్ వైజ్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి మిల్లెట్ ఇడ్లీస్. మిల్లెట్స్లో మనము రాగి అండ్ అలాగే కొర్రలు ఎక్కువగా యూస్ చేసాము.
రాగిలో మనకు కాల్షియం, ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. పిల్లల్లో కానీ లేదంటే పెద్దవాళ్ళకి కానీ షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు రాగి కనుక రెగ్యులర్గా తీసుకుంటే షుగర్స్ని డౌన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కొర్రలలో కూడా మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటిక్తో బాధపడుతున్న వాళ్ళు మెడికేషన్ ద్వారా ఎవరికైతే కాన్స్టిపేషన్ ఇష్యూ కానీ డైజెషన్ ఇష్యూ కానీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు కొర్రలు తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతో పాటు వాళ్ళకి వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గార్లిక్ బ్రోకోలీ పాస్తా. గార్లిక్ తీసుకోవడం ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ తక్కువ అవుతాయి అండ్ అలాగే కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అది తక్కువ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు బ్రాకలీలో మనకు ఫోలిక్ యాసిడ్ అండ్ అలాగే ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. షుగర్స్ని చక్కగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఫాస్టింగ్లో ముఖ్యంగా ఎవరికైతే షుగర్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఉంటాయో వాళ్ళు బ్రాకలీ తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ పాస్తా వచ్చేసి మనం హోల్ వీట్ది ఇంక్లూడ్ చేసాం. కంపేర్ టు మైదా పాస్తా ఇందులో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్తో పాటు ఫైబర్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే డైజెషన్లో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బవెల్ మూమెంట్లో కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. అండ్ మష్రూమ్లో వచ్చేసి మనకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఫ్రీక్వెంట్గా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారో మష్రూమ్ని వాళ్ళ డైట్లో తీసుకోవడం ద్వారా బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో బార్డర్ లైన్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు అండ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు, అసలు డయాబెటీస్ లేని వాళ్ళు కూడా ఇది హ్యాపీగా తీసుకోవచ్చు యాక్చువల్లీ, బికాస్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై.